ఈ భూమి మీద ఎన్నిసార్లు వెళ్ళినా కూడా బోర్ కొట్టని ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది తిరుమల మాత్రమే. కానీ అక్కడికి వెళ్ళాలనుకుంటే మనం అనుకుంటే కుదరదు. ఆయన అనుగ్రహిస్తేనే కుదురుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు తిరుమల వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే మనం తిరుమలకు సంబంధించి ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చూసేద్దాం. ఎస్ఎస్డి టోకన్స్ ఎక్కడ తీసుకోవాలి అండ్ ఏ విధంగా వెళ్ళాలనే దాని గురించి. సో ముందుగా అయితే మనం బస్ స్టాప్కి ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్కి వెళ్ళి ఎస్ఎస్డి టోకన్స్ తీసుకోవాలన్నమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ప్రైస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ మన ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. మేము ఆఫ్టర్నూన్ 12కి అయితే ఎంటర్ అయ్యామన్నమాట క్యూ లైన్లోకి. సో ఎవరు జనాలు లేరు కదా, ఎవరు త్వరగా వెళ్ళి తీసేసుకుందాం అనుకున్నాం. సో అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే అక్కడైతే 4కి అయితే కరెక్ట్గా టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. సో అలా తీసుకెళ్ళి అందరినీ రూమ్లో వేశారు. ఫైనల్లీ ఎగ్జాక్ట్గా 3కి అయితే లైన్ అనేది కదిలిందన్నమాట రూమ్లోంచి. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. మళ్ళీ కూడా లైన్లోనే అలాగే నిలబెట్టేశారనమాట, ఎందుకంటే ఇంకా 4 కాలేదని. సో అలా 4 అవ్వగానే అప్పుడైతే టోకన్స్ తీసుకోవడానికి అయితే మనల్ని వదిలారనమాట లోపలికి. ఈ టైమింగ్స్ అనేవి పర్టికులర్గా చెప్పలేమన్నమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మారుతూ ఉంటాయి. మనమైతే స్టార్టింగ్లోనే 12కి వచ్చేసాం కాబట్టి 4కి టోకెన్ అయితే చాలా త్వరగానే దొరికేసింది. ఆ టోకెన్ పైన టైం కూడా ఉంటుందన్నమాట. మాకు ఎగ్జాక్ట్గా అయితే ఆఫ్టర్నూన్ 2కి వచ్చింది దర్శనం. అలా బయటకు వచ్చి చూస్తే క్యూ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు 12కి వచ్చి మంచి పని చేస్తాం అనిపించింది, 4కి ఇచ్చినా కూడా టోకన్స్. మనం ఎస్ఎస్డి టోకెన్ ఈ రోజు తీసుకుంటే దర్శనం టైమింగ్ రేపు వస్తుందన్నమాట. శ్రీనివాసం కాంప్లెక్స్లో స్టే చేయడానికి ఉంటుందన్నమాట. మనకు అక్కడ ఫుడ్ ఇస్తారు అండ్ లాకర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకెలాగో ఈవినింగ్ అయిపోయిందని మేము అక్కడే స్టే చేసేసి సో ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే మనం తిరుమలకి స్టార్ట్ అయిపోయాం. సో ఇంకా అలా టికెట్స్ తీసేసుకొని మనం అలిపిరికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో అలిపిరి స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం అన్నమాట ఇప్పుడు. అసలు ఇంకా బస్సు దిగి ఈ ప్లేస్లోకి రాగానే నాకైతే ఏదో వైబ్రేషన్ మొదలైపోయింది అనమాట. ఏదో మనసులో తెలియని ఒక హ్యాపీనెస్. అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చేస్తే అక్కడ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది అనమాట. సో మనం అక్కడ కౌంటర్లో బ్యాగ్స్ అనేవి ఇచ్చేస్తే అవి కొండపైకి వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ ఫైనల్లీ ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని ఇంకా స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. స్టార్టింగ్లో గోపురాలు చూస్తే అసలు 2 కళ్ళు సరిపోవు అన్నమాట. అప్పట్లో మన ఆర్కిస్ట్రక్చర్ ఎంత గొప్పగా ఉందనేది ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా అలా స్టెప్స్ ఎక్కుతూ అయితే ముందుకు సాగిపోతూ ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, రాయికి అయితే మోకాలు ఆనిస్తే మోకాలు నొప్పులు తగ్గిపోతాయి అనేసి ఇక్కడ భక్తులకు విశ్వాసం అనమాట. సో అదేవిధంగా ఇక్కడ వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆగి మోకాలు ఆనించి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటారు. అలిపిరి డిస్టెన్స్ వచ్చేసి మనకి దాదాపు 8 kilometers ఉంటాయన్నమాట. 3550 స్టెప్స్ ఉంటాయి. ఒక 300 స్టెప్స్ ఎక్కగానే ఇంకా ఒక అడుగు కూడా ముందుకు వేస్తామో వేయలేమో అన్న డౌట్ అయితే నాలో మొదలైందన్నమాట. కాళ్ళు మొత్తం ఒకసారిగా పట్టేసినట్లు అయిపోయింది. అయినా మధ్య మధ్యలో కూర్చుంటూ బ్రేక్ తీసుకుంటూ అయితే మనం మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశా. చాలా మంది కూడా ప్రతి ఒక్క మెట్టుకి పసుపు కుంకాలు అద్దుకుంటూ ఇంకా కర్పూరం వెలిగిస్తూ కూడా అలిపిరి మెట్లు అనేది ఎక్కడం జరుగుతుంది. సో వాళ్ళు పడే కష్టంతో పోలిస్తే మనం పడే కష్టం చాలా చిన్నదన్నమాట. వాళ్ళు ప్రతి క్షణం వల్ల వండుకొనే పసుపు కుంకాలు అద్దుతూ వెళ్తూ ఉంటారు. అలిపిరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా షాప్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క చోట ఉంటూనే ఉంటాయి. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అంతే. కనబడిన ప్రతి షాప్లో అయితే వెరైటీ ఐటమ్స్ అయితే ఫుడ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ మేమేం తినలేదు, హెవీ అయిపోతుందని ఓన్లీ బటర్ మిల్క్ అండ్ ఆరెంజ్ జ్యూసెస్ అండ్ బాదం మిల్క్ ఇవే తాగుతూ వెళ్ళామన్నమాట. ఎన్ని డ్రింక్స్ తాగినా కానీ వెళ్ళే కొద్దీ కాళ్ళు అయితే పట్టేసినట్లుగా, ఎక్కడ పడితే అక్కడ కూర్చుందామా అన్నట్లుగా ఉంది. ఇంక వెళ్తామా వెళ్ళలేమా అనుకునే సందేహం అయితే మొదలైంది అనమాట నాలో. ఇంకా ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నాం కాబట్టి మన దర్శనం టైమింగ్ అయితే 2 o'clock ఉంది. సో ఎలాగైనా మధ్యాహ్నం 2 o'clock అయితే అక్కడికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాము. ఎంత నీరసం, ఎంత కాళ్ళు నొప్పుగా ఉన్నా సరే కూడా వెంకటేశ్వర స్వామి వారిని కాసేపట్లో మనం చూడబోతున్నాము అని తలుచుకున్నప్పుడల్లా ఎక్కలేని ఎనర్జీ, ఉత్సాహం వచ్చేసి మళ్ళీ నేను రీస్టార్ట్ అవుతూనే ఉన్నాను. ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే నేను స్టార్ట్ అయ్యాను. ఒక 2050 స్టెప్స్ అలా ఎక్కిన తర్వాత అయితే ముందున్నంత టైట్నెస్ అయితే అస్సలు లేదు. ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా ఎక్కాలన్నంత ఉత్సాహం అయితే వచ్చేసింది. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఒక అవతారమైనటువంటి వరాహ అవతారం అయితే మనకి అక్కడ దర్శనం ఇచ్చింది. ఇక్కడ ఈ వరాహ అవతారం దర్శనం మాకు ముందే జరగడం వల్ల ఎంత మంచి జరిగిందో మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఉడతలు అయితే మాకు కనిపించాయి అనమాట. సో ఉడతలు అయితే నార్మల్గా చాలా చిన్నగా ఉంటాయి. ఇవైతే చాలా మీడియం సైజులో ఉన్నాయన్నమాట. ఎవరు ఏ ఫుడ్ పెట్టినా కూడా అవైతే భయపడకుండా దగ్గరికి వచ్చి మరీ చేత్తో అందుకొని తింటూ ఉన్నాయి. సో అక్కడికి వచ్చే జనాలకి బాగా అలవాటు పడిపోయినట్లు ఉన్నాయి ఇవి. సో ఇంకా నడుచుకుంటూ వచ్చిన తర్వాత 2-3 hours తర్వాత టోటల్ వ్యూవే ఇక్కడ నుంచి మారిపోతుంది. రైట్ సైడ్ అయితే నడక మార్గం ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఘాట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ నడిచేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ వెహికల్స్ అనేటివి చాలా ఫాస్ట్గా టర్నింగ్ తిరుగుతూ ఉంటాయి. లొకేషన్ చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు మాటల్లో చెప్పలేమన్నమాట. సో చల్లంగా గాలి వస్తూనే ఉంటుంది ఆ కొండల నుంచి. ఫైనలీ మోకాల పర్వతం దగ్గరికి వచ్చే టైంలో అయితే మనకి ఇక్కడ కొండలను ఆనుకొని కొండల్లోంచి ముందుకు ఇలా వచ్చినట్లుగా అయితే ఒక టెంపుల్ కనపడుతుంది. ఈ టెంపుల్ అయితే వెంకటేశ్వర స్వామి వాళ్ళ అక్క చెల్లెమ్మలు అనమాట.
ఫైనల్లీ మోకాళ్ళ పర్వతం దగ్గరికైతే వచ్చేసాం. మోకాళ్ళ పర్వతం దగ్గర నుంచి అయితే ఇంకా చాలా మంది కూడా మోకాళ్ళ మీద నుంచే పైకైతే స్టెప్స్ ఎక్కుతూ ఉన్నారు. అండ్ నడిచే వాళ్ళైతే నడవచ్చన్నమాట. ఎవరి ఇష్టం వాళ్ళది. సో ఇంక 50 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 50 స్టెప్స్ కూడా ఎక్కేసి టోటల్లీ 3550 స్టెప్స్ అయితే ఎక్కేసి మన తిరుమలకైతే రీచ్ అయిపోయాం. స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసి పైకి రాగానే మనకు రైట్ సైడ్‌లో అయితే ఫ్రీ లగేజ్ కౌంటర్, డెలివరీ సెంటర్ అని ఉంటుంది. సో కిందైతే మనం లగేజ్ అయితే ఇచ్చాం కదా! సో అవి పైకొచ్చేసి ఉంటాయి. ఇక్కడైతే మనం రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇచ్చిన బ్యాగ్స్ అయితే ఇక్కడ ఎత్తుకోవాల్సి ఉంటుంది. సో మన బ్యాగ్స్ కనపడగానే అక్కడికెళ్ళి వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు స్కాన్ చేసి మన బ్యాగ్స్ అయితే మనకి ఇచ్చేస్తారన్నమాట. సో ఫైనల్లీ కొండ మీదకైతే 11కి రీచ్ అయిపోయానన్నమాట. టైం వచ్చేసి దర్శనం టైమింగ్ 2కి అన్నమాట. సో ఇంకా టైం ఉంది కదా అనేసి సీఆర్ఓ ఆఫీస్‌కి వెళ్ళి లక్కీ డిప్ వేద్దాం అనుకున్నాను సుప్రభాత సేవకి ఆఫ్‌లైన్‌లో. ఒకవేళ సెలెక్ట్ అయితే స్వామివారిని మొదటి గర్భ దగ్గర నుంచి చూడొచ్చు అనేసి లక్కీ డిప్ వేద్దాం అనుకున్నాను. సో కాబట్టి నేను స్టార్టింగ్‌లోనే సీఆర్ఓ ఆఫీస్‌కి అయితే రీచ్ అయిపోయాను. అక్కడ కూడా రష్ అయితే మామూలుగా లేదు. ఫుల్ రష్ ఉన్నారు అక్కడ కూడా. సో వెళ్ళి అక్కడైతే ఆర్జిత సేవ లక్కీ డిప్ అనేది మనకు బోర్డు అయితే కనపడుతుంది. కొంచెం డౌన్‌లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అయితే నేను క్యూ లైన్‌లో యాడ్ అయిపోయాను. ఆధార్ కార్డ్ అవసరపడుతుందన్నమాట. ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఉండాలి మన దగ్గర. హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనకి లైన్ అయితే లోపలికి అలౌ చేస్తారు. ఎగ్జాక్ట్‌గా అయితే 11కి అలౌ చేస్తారు. సో ఇక్కడ లోపలికి రాగానే ఇక్కడ క్యూ అయితే చాలా ఉందన్నమాట. సో అలా వెళ్ళేసి లక్కీ డిప్ వేసి వచ్చేసామన్నమాట బయటికి మనం. సో అలా లక్కీ డిప్ వేసేసి బయటికి రాగానే అన్నప్రసాదాలు అని ఉంటాయి బోర్డు. అక్కడైతే మేము సాంబార్ రైస్ అవి పెట్టారు. సో అక్కడ తినేసి అక్కడే లంచ్ పూర్తి చేసేసుకున్నాం. సో ఇంక 1 అయిపోయిందన్నమాట టైం. అలా పుష్కరిణి దగ్గరికి వెళ్ళేసి పుష్కరిణిలో స్నానం చేసేసి వరాహస్వామి దర్శనం చేసుకుందాం అనుకున్నాం అన్నమాట. సో అప్పటికి క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. ఇంక అక్కడికి వెళ్తే దర్శనం టైమింగ్ సరిపోదనేసి డైరెక్ట్‌గా అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అలిపిరి స్టెప్స్ ఎక్కేటప్పుడే మాకు వరాహస్వామి దర్శనం జరిగిందని చెప్పాను కదా! ఇందుకేనేమో స్వామివారు మాకు ముందే ఆ విధంగా దర్శనం ఇచ్చారనిపించింది. దర్శనానికి ఫోన్ అలో ఉండదు కాబట్టి ఇప్పుడే ఫోన్ ఓపెన్ చేశామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో దర్శనం తర్వాత అలా వచ్చి ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే ఒక మెసేజ్ అయితే వచ్చిందన్నమాట. సుప్రభాత సేవకి మీరు సెలెక్ట్ అవ్వలేదు అని. సో మార్నింగ్ ఎలక్ట్రానిక్ ఆఫ్‌లైన్ టిప్ వేసానని చెప్పాను కదా! సో దాంట్లో సెలెక్ట్ అవ్వలేదు అని అయితే ఫోన్‌కి ఎస్ఎంఎస్ వచ్చింది. ఇంకా ఆయన అనుగ్రహం ఎప్పుడు ఇస్తే అప్పుడే వెళ్దామని అయితే అనుకున్నాను. స్వామివారి లడ్డు ఒకటి తీసుకొని ఆయన ముందరే కూర్చొని తింటా ఫీల్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. ఇంకా నైట్‌కి అలాగే అక్కడే ఉన్న వెంగమాంబ అన్నసత్రంలో అయితే భోజనం చేశామన్నమాట. అక్కడ ఫుడ్ మాత్రం ఎంత ఎక్సలెంట్‌గా ఉందంటే తిరుమలలో వండారు కాబట్టి ఆ రుచి వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అలా ఫుడ్ తినేసి వచ్చేసి అయితే నేను అక్కడే అయితే స్వామివారి గోపురం ముందైతే పనుకున్నానన్నమాట. ఎర్లీ మార్నింగ్ 2:30కి అయితే సుప్రభాతం స్టార్ట్ అయిందన్నమాట. ఒకవేళ మనం కూడా ఈ సుప్రభాతం సెలెక్ట్ అయితే అక్కడ వెళ్తున్న వాళ్ళల్లో ఒకరై దేవుడి దగ్గరికి దగ్గరగా వెళ్లి చూడొచ్చు అనేసి అయితే అనుకున్నా. సో ఇంక చేసేదేమి లేక కొంచెం అయితే బాధ అనిపించింది. ఆన్‌లైన్‌లో కూడా నేను ఎవ్రీ మంత్ ట్రై చేస్తూనే ఉంటాను. సో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవుతానని వెంకటేశ్వర స్వామి నన్ను ఆ విధంగా ఆశీర్వదిస్తారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అలా లోపల సుప్రభాత సేవ బయటికి సౌండ్స్ మైక్‌లో వినపడుతున్నంత సేపు అయితే నేను అక్కడే నిలబడుకునే ఉన్నాను. ఇంకా సుప్రభాతం సౌండ్స్ అయితే ఆఫ్ అవ్వగానే ఇంటికైతే ఇంక బయలుదేరానన్నమాట. సో ఇది ఇవాల్టి వీడియో. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.